హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్న థాట్స్. ఈరోజైతే చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఈరోజు నా బర్త్‌డే. ఈ బర్త్‌డేనైతే అసలు జీవితంలో అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే నా మీద ప్రాంక్ అయితే జరిగిందనమాట. ఆ ప్రాంక్ అయితే అసలు కొంచెం గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట నేనైతే. అదేం ప్రాంక్ అంటే ప్రిన్సిపల్ ఫాదర్ నన్నైతే బెల్ కొట్టి పిలిచాడనమాట. వెళ్ళేసరికి సీరియస్‌గా ఉన్నాడనమాట. పై ఆఫీస్ నుంచి ఏదో కాలొచ్చింది. మీరు ఆన్‌లైన్‌లో ఏదో మిస్టేక్ చేసిండ్రు అని చెప్పాడు. లేదు ఫాదర్, నేనేం మిస్టేక్ చేయలేదు అని కన్‌ఫ్యూజ్‌లో ఉండే. అసలు ఏం మిస్టేక్ జరగలేదు గదా! అట్లా ఎట్లా కాల్ జేసిండ్రు వాళ్ళు అని. తర్వాత ఫాదర్ చెప్పిండు, మీరు వెళ్ళాలి, ఆఫీస్‌కెళ్ళాలి. ఆఫీస్‌కెళ్ళి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలా, అవన్నీ తీసుకెళ్ళి చూయించాలి అని చెప్పిండు. ఓకే ఫాదర్ అని హ్యాపీగా వెళ్ళిందాన్ని సాడ్‌గా బయటకొచ్చాను. తొందరగా అవన్నీ ఫార్మ్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరడానికైతే రెడీగా ఉన్నాను. కానీ ఫాదర్ ఎంత సీరియస్‌గా చెప్పిండంటే కొంచెం కూడా డౌట్ అనేది రాలేదు. అంత సీరియస్‌గా చెప్పిండు. ఇగ తర్వాత నేను వెళ్ళే టైంకి నన్ను సడెన్‌గా లోపలికి పిలిచారు వేరే మేడం వాళ్ళు. నేను డౌట్‌గానే వెళ్ళిన లోపలికి. తర్వాత ప్రిన్సిపల్ ఫాదర్, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిసి నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. కానీ భయం ఎంత అయిందంటే ఫస్ట్ టైమ్ అయితే ప్రాంక్‌లో అయితే మునిగిపోయాననమాట నేను. చూసారు కదా! నా హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటికొచ్చాక మా పాప కోసం ఇంకో కేక్ అయితే కట్ చేశాననమాట. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి.